జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ విధ్వంసం అయిందని చంద్రబాబు నాయుడు అందరు అన్నారు. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు నిర్మాణం చేస్తున్నాడు ధ్వంసం అయింది. 2019లో ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగి ఉంది. పక్కన పెట్టండి, మామూలుగా 2019లో కోవిడ్ 2 సంవత్సరాలు వచ్చింది. ఎక్స్పోర్ట్స్ 90,000 కోట్లు ప్లస్ ఉంటే ఫారెన్ వచ్చేది 150,000 కోట్లు పెరిగింది 2023లో. అంటే మొత్తం విధ్వంసం అయిపోద్దా? ఆయన డెఫినెట్గా కక్షాదింపు చేపట్టారు. చేసిన పొరపాటు అందువల్ల 11 సీట్లు కూర్చోబెట్టారు. అన్ని దుర్మార్గం చేస్తారు. నిజంగా రాజశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారికి అందరూ దుర్మార్గులు అయిపోతారండి. జగన్మోహన్ రెడ్డి గారు లేదా కేసీఆర్ గారు అందరూ దుర్మార్గులు అయిపోతారు. ఎవరికొకరు తన రాష్ట్రానికి తప్పులను చేస్తారు, మంచి చేయాలని ఉండదా? అందరినీ మనం బూతులు పెడతామేనా? జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా కక్షాదింపు చర్యలు చేపట్టి ఉన్న దాని నుంచి పక్క తప్పుకున్నాడు, పడిపోయాడు ఆయన. కానీ ఆయన హయాంలో కూడా నాశనం అయిపోయిందని చెప్తామా? ఎవరు ఏ సెంటర్ వచ్చింది తీయమనండి. హైదరాబాద్లో 1992లో సిఎంసి కంప్యూటర్ సహా మన ఇన్ఫోటెక్ 94లో ఇన్ఫోటెక్ అయింది. లేకపోతే సాలిడ్ సిస్టమ్స్ లేవా? సరే, అది పక్కన పెడదాం. నేను అడుగుతున్నాను, ఓకే ఇంత జరిగింది కదా, ఏంటంటే వీళ్ళు ముఖ్యమంత్రులు చేసింది, నేను అన్నాను కదా ముఖ్యమంత్రులు చేసింది ఏంటంటే అందరూ కలిసి అక్కడ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ 11.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 3 లక్షల కోట్ల 2 లక్షలు ఎంతకు చేరింది తెలుసా? చెప్పండి. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ తెలిసేప్పుడు 2026 నాటికి ఎంత అవుతుంది? 25-26 నాటికి 3 లక్షల కోట్లు దాటిపోతుంది. తెలుసా మీకు? థింకింగ్ స్మాల్. నో, అంటే 10 లక్షల మంది దాని మీద ఆధారపడి ఉన్నారంటే చిన్న విషయం కాదండి ఇది. ఇవాళ కర్ణాటక 5.5 లక్షలు ఉండొచ్చు మెదరాస్, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మేమే చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేశానని చెప్పి చంద్రబాబు డెఫినెట్గా ఆయన పాత్ర హైదరాబాద్లో నిరుదాల్సిన డిఫరెంట్ ఇష్యూ. మరి అంత గొప్పగా ఉన్నవాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ 2019 నాటికి, మళ్ళీ చెప్తున్నా నేను, 2019 నాటికి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 3,000 కోట్ల లోపు ఉంటే 2014 నాటికి కూడా 3,000 కోట్ల లోపే ఉంది. 2024 కూడా 3,500 కోట్లు ఎంత ఉంది? ఏంటిది? ఒరిస్సా కంటే తక్కువ అండి. ఏం చేశారు? హైదరాబాద్ వెళ్ళండి, గురుగావ్ వెళ్ళండి, సియాటిల్ వెళ్ళండి, లేకపోతే కాలిఫోర్నియా వెళ్ళండి, లేకపోతే బెంగళూరు వెళ్ళండి. అందులో పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు వాళ్ళు కోస్తా రాయలసీమ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ అక్కడ మాత్రం పెట్టలేటానికి ఎందుకు చేయట్లేదు? ఇవాళ కూడా వీళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టుకునే దమ్ముండి కెపాసిటీ ఉంటే వీళ్ళ అన్ని రాయితీలని గుజరాత్కి తనుకుపోయారు. హక్కు లేకుండా తనుకుపోయారు గుజరాత్కి గద్దలు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? హైదరాబాద్ ఏర్పడిన ఈ సెంటర్ రమణ గారు సెంటర్ని కూడా తన్నుకుపోయారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? భయం. చెప్తాను, చాలా బాధగా ఉందండి నాకు. ఆంధ్రప్రదేశ్ వల్ల ఇవాళ ఏమైనా మాట్లాడితే కులగజ్జి తీసుకొస్తున్నారు. కులగజ్జి అంటే ఉందా లేదా? కులగజ్జి. అవును, అంటే కుల ద్వేషం, మత ద్వేషం, ప్రాంతీయ ద్వేషం. నిన్న ఎవరో కొత్త అని పెట్టాడు. ఇప్పుడు ప్రాంతాలు అవ్వలేదు కదా, ఎందుకనో మరి. మొన్న ఎప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, కోదండరామ్ గారు వెళ్ళి రాయలసీమ విడిపోవాలని మాట్లాడొచ్చారు. ఇప్పుడు అయ్యా మీరు నేనేం తప్పండి, మీ అభిప్రాయం మీరు ప్రకటించుకోండి. ఇంకెన్ని చీల్స్తారు? ఇవాళ ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఉత్తర భారతానికి వస్తాను, నిన్న కొత్తగా ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడించి మాకు దుర్మార్గం జరుగుతుంది, ఉత్తర కర్ణాటక చీలిపోవాలి, తమిళనాడు కూడా 2 ముక్కలు చీలిపోవాలి, గుజరాత్ 3 రాష్ట్రాల్లో ఉండేది కచ్చి ఒక సెపరేట్ రాష్ట్రం, సౌరాష్ట్ర సెపరేట్ రాష్ట్రం, మహా గుజరాత్ ఏదైతే ఇప్పుడు అహ్మదాబాద్ ఉందో ఇది వేరే రాష్ట్రం, బరోడా అనేది స్వతంత్ర. ఇది మీరు చేయండి 4 రాష్ట్రాల ముందర గుజరాత్ని. మీరు ఏకంగా ఉంటారు, మా ద్రావిడ మాలని పోనీ ముక్కలైపోద్ది, విద్వేషం రెచ్చగొడతారా? వాళ్ళు రాధాకృష్ణ గొప్పగా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల గురించి రామోజీ ఫిల్మ్ సిటీలు ఇచ్చిన అవార్డ్స్లో. రాధాకృష్ణ గారు, ఉమ్మడి నిధులు ఇంకా పరిష్కారం కాలేదు కదా, నీటిపారుదల పరిష్కారం కాలేదు కదా, మా ముఖ్యమంత్రి అని ఇద్దరు ఏదైనా తేడా వచ్చిందంటే ప్రతిపక్ష నాయకులు ఊరుకోరు కదా, మీరు ఎందుకు పరిష్కారం చేయట్లేదు? కేంద్రంలో మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, ఇప్పుడు గౌరవ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు, మీరు వెళ్ళి మీ గుడ్ ఆఫీసెస్ ఉపయోగించి వెంటనే 2 రాష్ట్రాల మధ్యన మీరు పరిష్కారం చేయరు. ఆ కేంద్రంలోని గుజరాతీ పాలకులు మేము కొట్టుకు సావాలా? మా తెలుగు వాళ్ళు, మా తమిళులు, మా కన్నడిగులు, మా మలయాళీలు, మా దేశంలో ద్రావిడ మూలవాసులు మీరు మాత్రం ఆనందంగా ఉంటారా అని వాళ్ళని ప్రశ్నించండి సార్. మీరు మా బిడ్డే కదా. కానీ ఇక్కడ చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడినంటే తప్పుండి చెప్పండి, ఈ ఏడాది సవరించుకుంటాను. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మౌలికమైన మార్పులు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గానండి. పెన్షన్ పెరిగింది. తెలంగాణలో కాకుండా వాళ్ళని తులం బంగారం ప్రామిస్ చేయలేదు. ఒక 2 హామీలు ఏదైతే 1,500 రూపాయల చొప్పున ఇస్తానని అన్నారో ఆ ఒక హామీ కానీ ఇంకొక హామీ కానీ తప్ప మిగతా హామీలు బడి నడుస్తూ ఉన్నాయి. అక్కడ నడుస్తాం. 6 గ్యారెంటీ సూపర్ 6లో 4 ఇదేమో పీపీపీ అన్నారంటే ఏం చేస్తారో పక్కన పెట్టింది, కానీ నడుస్తూ ఉంది.
అంతవరకు అక్కడ పర్వాలేదు, నడుస్తుంది. కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం దిగజారిపోయిందండి. మళ్ళీ ఇదేమిటి అంత బాగానే ఉందంటారు, మళ్ళీ దిగజారిపోయింది. ఈ హామీలు అమలు చేస్తున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం బాగలేదు. ఇవాళ ఎలాంటి పరిస్థితి తెలంగాణలో బాగాలేదు. తెలంగాణ ఈ దేశంలోనే మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అన్నింటిలో మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్న నెంబర్ 1 దేంట్లో ఉందని చూసుకున్నాను. అబ్బరకం ఎగుమతి ఈ దీంట్లో కనపడేది. కానీ ఇవాళ దేశం మొత్తం మీద పంజాబ్లో అనుకునేవాడిని, మేజర్ రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో నెంబర్ 1 ప్లేస్లో నా తెలుగు రాష్ట్రం నిలబడి ఉంది. గుర్తుంచుకోండి ఒకసారి. మిగతా వచ్చి అప్పు వెళ్తే ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా ఉందండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మీకు అఫీషియల్ ఇంకోటి కూడా చెప్తున్నాను. భారత జాతీయ గణాంక శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం దేశం మొత్తం మీద అప్పులకు లోనైన ఇండివిజువల్స్, మరొకసారి మనవి చేస్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. ఇది నా రెస్పాన్సిబిలిటీగా చెప్తున్నాను. ఆ తెలుగు జాతి బిడ్డలుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే 44% దాదాపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మనిషి అప్పులు బారిన పడ్డాడు. తెలంగాణలో 37-38% అప్పులు బారిన పడ్డాడు. దేశ యావరేజ్ 14, మహారాష్ట్ర 10, గుజరాత్ 9 చిల్లర సబ్జెక్టు కరెక్షన్. అలాగే ఆ ఛత్తీస్గఢ్ తక్కువ ఉంది, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాము, ఈవెన్ కర్ణాటక ఇంకా తక్కువ ఉంది. హయ్యెస్ట్ దరిదాపులు కూడా ఏమీ లేవండి. మనం అప్పులు బారిన పడిపోతున్నాం. దీనికి ఒక సామాజిక రుగ్మతగా ఈ సెపరేట్ కూడా చెప్పండి. సామాజిక దాని కారణాలు కూడా చాలా ఉన్నాయి కదా. కారణాలంటే ఈ రెండు కూడా ఒకటండి, పిల్లలను చదివించి దాంట్లో మనం తప్పట్లా. కానీ ఈ ప్రభుత్వం చేయాల్సిన 2 ముఖ్యమైన పనుల నుంచి పక్క వెళ్ళిపోయింది. నేను చెప్పిన సామాజిక బాధ్యతగా చెప్తున్నా. ఎందుకంటే దీని బదులు ఏదైనా మిగతా వాళ్ళు ట్రోలింగ్ చేసుకునే సిస్టమ్ అయితే బాగా వస్తుందో, కానీ దీనికి జాగ్రత్తగా గమనించండి. దీనికి 6-7 ముఖ్య కారణాలు. ఒకటి, మీ పిల్లలను చదివించాల్సిన ముఖ్యమైన బాధ్యత ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే వీళ్ళకి ముఖ్యమైన బాధ్యతలు 3 ఉంటాయి. ఒకటి, ఉచితమైన సమానమైన విద్య. అమెరికాలో కౌంటీస్ మా చిన్నప్పుడు కూడా నేను చదువుకున్న డాక్టర్ గారు అబ్బాయిగా మా కాంపౌండర్ బిడ్డలు వాళ్ళందరూ కూడా ఒకే పాఠశాలలో చదువుకునేవారు. రెండో విషయం, ఉచిత వైద్యం. ఇవాళ ఆరోగ్యశ్రీ అన్నారు, కొంతవరకు మిగతా జబ్బులు రావట్లేదు. మధ్యతరగతి ఏమైపోతాడు? 30-40 వేలు ఉద్యోగం తీసుకుని వచ్చాడు, ఏమైపోతాడు? అటు ఆరోగ్యశ్రీ రాదు, ఇటేమో ఇది రాదు, వాళ్ళు ఇన్సూరెన్స్ పెట్టుకోలేరు, ఏమైపోతారు? వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే సావుగొట్టి చెవులు మూసి పొలాలు అమ్ముకుంటున్నారండి. ఈ దేశంలో మనిషి బయటికి వెళ్తే అంటే యావరేజ్ కనుక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 50%, 60% ప్రాపర్టీస్ అమ్ముకునే పరిస్థితి వచ్చింది. పొలాలు అమ్ముకుంటున్నారు. బంగారం అది నిజంగా వాస్తవానికి అది విడిగా మాట్లాడాల్సిన అంశం. అది డెఫినెట్గా అప్పుల మీద లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడతాం. పెళ్ళిళ్ళకి వాళ్ళు చూసుకుని పైవాడిని చూసుకుని ఈ ఇష్టం వచ్చిన ఖర్చులు పెడతాం. 5% లోన్ అని కానీ ప్రతి కూడా బండి ఆ పల్సర్ అంటే నేను కొనుక్కోవద్దని అన్నండి, స్తోమత లేకుండా ఆ డబ్బులు ఇచ్చేంత వరకు అన్న తీసుకున్నా 2,000 నీకు తక్కువ, నువ్వు పేమెంట్ కూడా నామినల్ కట్టాను నేను. ఆ తర్వాత బండి పెట్టి సావుగొట్టి చెవులు మోస్తున్నారండి వీళ్ళని. ఇవాళ ఈ అపార్ట్మెంట్లు కూడా దుర్మార్గంగా ఇక్కడ వ్యాపారస్తులు నేను అంటే కోపం రావచ్చు కానీ తెలిసిన ఉన్నారు. కానీ ఏంటండి 16,000 రూపాయలు ఎస్ఎఫ్టీయా ఎక్కడి నుంచి పెరిగిందండి? మామూలు అసలు మీరు ఇవాళ ఇది వాళ్ళు ఇప్పుడు ఉగ్గబట్టుకున్నారు, వాళ్ళు లేరు కాబట్టి కింద వాళ్ళని తగ్గించట్లేదు. ఇవాళ ఏంటి పొజిషన్ ఇవాళ అంటే ఏంటి? 2 బెడ్రూమ్లు కావాల్సిన 3 బెడ్రూమ్లు, 3 బెడ్రూమ్ 5 బెడ్రూమ్లు కొనేద్దాం. దీనికోసం వెంటనే బ్యాంకులు రెడీగా ఉంటాయి. బ్యాంకు మీకు తక్కువ ఇస్తే డౌన్ పేమెంట్ మీరు కట్టక్కర్లేదు ముందు గవర్నమెంట్. నేను అన్నాను, ఏ పరిస్థితి తీసుకెళ్ళిపోతున్నారు? రుణాంధ్రప్రదేశ్, రుణ తెలంగాణ కింద నేను దేశంలోనే చెప్తున్నానండి, యావరేజ్కి 300% ఎక్కువ ఉంది ఇక్కడ. నమ్మలేదు, నిజం ఇది, నమ్మండి. నేను మీకు పంపిస్తాను, ఒకసారి వేయండి. ఇది ప్రజలా నేను పంపించిన మ్యాప్ ఒకసారి వెనకమాల వేస్తారు బుచ్చన్ గారు, చూడండి, స్లోగా గమనించండి, దాన్ని దేశం మొత్తం గమనించండి. మనం ఇప్పుడే జాగ్రత్త పడకపోతే, ఎందుకంటే దీంట్లో పాటు వ్యవసాయదారులు కూడా వాళ్ళ రుణాలు తీసుకున్న సందర్భంలో ఇవాళ కౌలుదారులకు మళ్ళీ చాలా ఇబ్బంది, వేద సబ్జెక్ట్ అయింది, కానీ చాలా బాధగా ఉందండి నాకు.